తిన్నమ్మా. ఏమిటి ఆలస్యం? రాణికి ఇంకా భోజనం తీసుకెళ్ళాలా? వస్తున్నానండి. చిల్లి, ఈ చెత్త నాకు కూడా వడ్డీతో చాలే, ఏడా పడా లేకుండా. ఇదే సరసం, నీ వంటలాగానే ఉంది నీ సరసం కూడాను. భోజనం చేయండి పిల్లమ్మా. నాకు అక్కర్లేదు, తీసుకు. అయ్యో, అంత కోపం అయితే ఎట్టమ్మా? మీ పెళ్లి భోజనం పులావు, కబాబు, కుర్మా. రాణి, మోహన్, నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగా? నీకోసం రాకుండా ఎలా ఉంటాను రాణి? అవును, నీ చావు దగ్గరికి వచ్చినప్పుడు రాకుండా ఎలా ఉంటావు? చెప్పి రాణి, పెంకితనం చేసి ప్రయోజనం లేదు. బాగా ఆలోచించుకో. మర్యాదగా నన్ను పెళ్లి చేసుకో, లేదా మీ ఇద్దరిని మారణహోమం చేస్తాను. అయితే ముందు మోహన్ విడిచిపెట్టు. ముందు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. నీ మాట మీద నమ్మకం ఏమిటి? నా మాటే, నమ్ము నమ్మకపో నీ ఇష్టం. నేను ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను. రాణి, వీడొకడు దొరికాడు సార్. వీడి కర్మం కూడా కాలేదన్నమాట. లేదు సార్ గారు, వీళ్ళెవడో నాకు తెలియదు సార్ గారు. నేను నా మల్లి కోసం వచ్చాను సార్ గారు. రాణి, ఇలాంటి పెద్దలంతా మన పెళ్లికి సాక్షులుగా ఉండడం మన అదృష్టం. కమా రాణి, కమా డియర్. ఎలాగో వచ్చి మీరందరూ నాకు సహాయం చేస్తారు. ఏమీ లేదు, యుద్ధం ధర్మానికి అధర్మానికి తరతరాలుగా సాగుతున్నటువంటి మహాయుద్ధం. పాపం పండింది. అంతకుల్ని దోపిడీగాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పగించాలి. ప్రజలకు ప్రభుత్వానికి ప్రాణాలొడ్డైనా సరే సాయపడాలి. పదండి. అయితే పదగురు, మేమంతా సాయా. గ్రాఫోన్ ఎదురా పెళ్లి రికార్డు ఎక్కడా దొరకలేదు బాస్. పోనీ బ్రాహ్మణ తీసుకురాపోయా? ఎవరిని అడిగినా ఈ ముహూర్తం ఏమీ బాగుండలేదని ఎవరూ రావన్నారు బాస్. ఫూల్స్. ఎస్ బాస్, నేను శాస్త్ర ప్రకారంగా పెళ్లి చేసుకోదలుచుకున్నాను. అందుకు రాణి కూడా ఒప్పుకుంది. ఇప్పుడు ఎలాగరా? బ్రాహ్మణ లేకుండా పెళ్లి అంటే నిన్న మొఖం. ఎవరాను? నేనే సార్ గారు. అదిగే సార్ గారు, శాస్త్రం అంతా కాకపోయినా ఆ పెళ్లి మంత్రం అయినా చదవకపోతే పెళ్లి అంటే నిన్న మొఖం. తమ సెలవైతే ఈ దీనుడు. ఓహో, నీకు పెళ్లి మంత్రం కూడా తెలుసు అనమాట. గదో పెళ్లి మంత్రం ఏంటి? పావు మంత్రం, తేలు మంత్రం, కుక్క మంత్రం కూడా తెలుసు. ఈ మధ్యన పబ్లిక్ పెళ్లిళ్ళు పడిపోయి నా డిమాండ్ పడిపోయింది. లేకపోతే ర్యాలీ సైకిల్ కొనుక్కుంది సార్ గారు. అయితే ఇలా స్వామి, ఇదిగో, మా పెళ్లి ముక్తసరిగా జరిపించావంటే నీకు ఫస్ట్ క్లాస్ అయిన బహుమతి ఇస్తాను. అలాగే సార్ గారు. కానీ మీరు అలా పిస్తూలు పట్టు కూర్చుంటే పెళ్లి మంత్రం కాదు కదా, సావు మంత్రం కూడా సార్ గారు. పైగా పెళ్లి పీటల మీద ఆయుధం పట్టు కూర్చోవడం శాస్త్ర సమ్మతం కాదని మా శుక్రాచార్య వారు సెలవిచ్చారు. చెప్తాం. అయితే జోలో పెట్టుకుంటాను. తదాస్తు. కానీ శుభమస్తు. దీర్ఘ సుమంగళి భవా. చూడండి, నాకేసి కదండి, నవ్వుతూ ఆ అమ్మాయి కొంగు చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి. నాకు చేయండి. శతమానం భవతి శతాయు పురుషి శతేంద్రి ఆయుష్యేంద్రియం ప్రతిష్టతి. మమ్మ అనండి. మామ అలా కదండి, కళ్ళు మూసుకుని ఇష్టదేవుని ప్రార్థించుకుని మమ అనండి. కేశవాయ స్వహ, మాధవాయ స్వహ, నారాయణాయ స్వహ, అందరూ చేతులు నడవండి. నడవండి. దగ్గరకు వచ్చారు, సంపేస్తాం. జరగండి, సంపేస్తాం. లేకపోతే అదిలేదంటే అక్కడే ఉండండి.
కదలండి కదలండి. ఆగండి. మీద మీదకి వస్తున్నారా? రండి. సార్ 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 ఏంట్రా గోబా ఇది? అయ్యా పచ్చడి చేయండి రా. ఫుట్బాల్ ఆడండి రాస్కెల్. అడ్డు రాకండి. మర్యాదగా చెప్తున్నాను, నన్ను పారిపోనివ్వండి. పారిపోయిపోతే కాలుస్తావా? జాగ్రత్త, కాలుస్తాను. కాల్చరా? నా మాట వినండి. నాన్నగారు! నన్నింత అపకీర్తి పాలు చేసి ఇంకా నాన్నగారు అని పిలవడానికి సిగ్గులేదు. రివాల్వర్ చూపించగానే భయపడతాననుకున్నావా? నీ వంటి నీచుణ్ణి, దుష్టుణ్ణి, చండాలుణ్ణి పుట్టగానే ఎందుకు గొంతు విసిగి చంపి అవతల పారేయలేదా అని విచారిస్తున్నాను రా. వెళ్తావా? సుబ్రహ్మణ్యం, వీడిని అరెస్ట్ చేయండి. వీడు నా కొడుకని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నాకే అధికారం ఉంటే నడి బజార్లో నిలువునా వీడిని చిత్రహింస చేసేవాడిని. మాడండి, మాట. ఫోటో
అయ్యా కమిషనర్ గారు, ఇన్ని నేరాలకు కారణభూతులేని ఈ దొంగల ముఠాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఒక విధంగా నేను దోషిని. జైల్లో నుంచి పారిపోయి వచ్చాను. నాకు కూడా బేడీలు వేసి అరెస్ట్ చేయించండి. అరెస్ట్ చేయటం కాదు రామచంద్రరావు, నిన్ను అభినందిస్తున్నాను. ప్రతి వ్యక్తి నీలాగి నీతికి న్యాయానికి నిలబడితే ప్రతి పోలీసు ఉద్యోగి మోహన్ లాగే స్వపరభేదం లేకుండా ప్రజాసేవ చేయగలిగితే ఇటువంటి దుర్మార్గుల్ని నామరూపాలు లేకుండా చేయవచ్చు. శహబాష్ రాముడు, శహబాష్. నీ జన్మ ధన్యమైంది. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చరితార్థులయ్యారు. కమిషనర్ గారు, నా కన్న తల్లిదండ్రులు నేను ఎరగను. మా వదినే నాకు తల్లి, తండ్రి, దైవం కూడా. అవును కమిషనర్ గారు, ఇదంతా మా ఆవిడ తలవే. లక్ష్మి మా ఇంటి ఎలవేలు. మా అన్నదమ్ములిద్దరిని మంచి మార్గాన పెట్టిన ఆదర్శ మహిళ. వారి మాటలకేం బాబు, ఇదిగో మీ అమ్మాయికి సురక్షితంగా మీ చేతులు పెడుతున్నా. అదేమిటమ్మా, తల్లి లేని బిడ్డ తల్లిలాగా చూసుకుంటావనే ఏనాడో నీకు అప్పగించాను. ఇక తల్లివైనా తండ్రివైనా నీవే. అమ్మా, ఆదర్శ గృహిణివై మోహన్ వంటి మంచి బిడ్డను నీ ఇంట నిలుపుకున్నావు. నీ వంటి గృహిణి నా ఇంట లేకపోవటం వల్లనే నా బిడ్డను నేను పోగొట్టుకున్నాను. అన్నయ్య, ఈ చేతులలో పెరిగి పెద్దవాళ్ళై ఈ చేతులకే బేడీలు వేశాను. అందుకు నేను గర్విస్తున్నాను. నువ్వేం బాధపడకు తమ్ముడు. ఇక కమిషనర్ గారు అంటే నిన్నొక ఇంటివాణ్ణి చేయటమే నా ఆశ. మీరుభయలు అంటే రాణిని మీకు అప్పగించి మీ ఇంట్లో ఒకడిని మీతోనే ఉండిపోవాలని నా ఆశ. లక్ష్మి, ఇంకే మోహన్, రాణి చూడు, భార్యాభర్తలంటే అలా ఉండాలి. వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయి. ఎందుకు? కాస్త బుద్ధైనా వస్తుంది. నా ఒక్కడికి బుద్ధి వస్తే లాభం ఏంటే? పోయి ఇద్దరు జాయింట్ గా నమస్కారం చేద్దాం. ఆ బుద్ధి ఏదో ఇద్దరికి జాయింట్ గా వస్తుంది. అక్కయ్య, సారీ గారు, ఓ నువ్వే. బావయ్య, బావయ్య అలాగే ఉండండి. పనిలో పని ఆ చేతితో బాబు ఒట్టించండి, దీవించండి. జయము నిశ్చయమురా, భయము లేదురా, గంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా.